నేను మీ భానుతో ముచ్చట్లు. ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఒక యూస్‌ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఏంటిది అనంటే, నేను ట్యూషన్స్ చెప్తా అనమాట. నార్మల్‌గా హోమ్ ట్యూషన్స్ చెప్తా. అక్క వాళ్ళ ఇంటికెళ్ళి ట్యూషన్ చెప్పాక, నార్మల్‌గా ట్యూషన్ అయిపోయి వచ్చేటప్పుడు వాళ్ళేదో డిస్కస్ చేస్తున్నారు. ఏంటిది అని అడిగితే, అప్పుడు వాళ్ళేం చెప్పారంటే, బియ్యం తినడం వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పారు. కానీ నేను రోజు బియ్యం కడుక్కుంటూ బియ్యం తింటానే అని అనుకున్నా. సరే వాళ్ళతో చెప్పడం ఎందుకు అని ఆగిపోయా. ఒక్క ఆహ్, ఒక్క బియ్యం గింజ అనేది మన బాడీలో 8 డ్రాప్స్ ఆఫ్ బ్లడ్‌ని అబ్జర్వ్ చేస్తదంట. వినగానే ఫస్ట్ నాకు షాకింగ్‌గా అనిపించింది. ఆ తర్వాత కొన్ని యూట్యూబ్‌లో చూసాను, ఇంటర్నెట్‌లో చూస్తే అది కూడా నిజమే. కానీ అది తెలియక చాలామంది బియ్యం కడిగేటప్పుడు నార్మల్‌గా కొంతమంది ముసలోళ్ళు ఏం చేస్తారంటే ఆహ్, పళ్ళు నొప్పొస్తున్నాయని చెప్పేసి బియ్యం నములుతారు. కానీ అది అస్సలు మంచిది కాదు. హెల్త్‌కి చాలా, చాలా అంటే చాలా పెద్ద ఎఫెక్ట్ ఇస్తుంది. నాకు ఇంతకుముందు తెలీదు గానీ మా అమ్మమ్మ కూడా ఆహ్, బియ్యం తినేది. ఎంత బియ్యం తినేదంటే నార్మల్‌గా బోర్ కొట్టినప్పుడు తినేది, ఖాళీగా ఉన్నప్పుడు తినేది. దానివల్ల ఆహ్, బ్లడ్ అంతా అబ్జర్వ్ అయిపోయింది. హాస్పిటల్‌కెళ్ళి చూపిస్తే 3% ఆఫ్ బ్లడ్ ఉంది. అప్పుడు అర్థమైంది నాకు మా అమ్మమ్మ బియ్యం తినడం వల్లనే బ్లడ్ అబ్జర్వ్ అయిందని. వీళ్ళు చెప్పాక నాకు ఆలోచనొచ్చింది. ఓహ్! ఇదా విషయం అని చెప్పేసి. ఒక్కొక్కసారి డాక్టర్స్ గూడా చెప్పరు. ఎందుకనంటే మళ్ళీ మనం వెళ్తామో లేదో వాళ్ళ హాస్పిటల్‌కి ఇలాంటివన్నీ చెప్తే గదా! సో, ఇప్పటికైనా చాలామంది లేడీస్ బియ్యం తినడం ఆపేస్తారనుకుంటున్నా. మ్యాక్స్ లేడీసే ఎక్కువ తింటారు. ఎందుకంటే బియ్యం కడుక్కుంటూ వాళ్ళే గదా! సరే ఎలా ఉన్నాయా అని నోట్లేసుకొని మరీ చూస్తారు. సో, బియ్యం అయితే తినకండి. అస్సలు మంచిది కాదు హెల్త్‌కి. ఒక్కొక్కసారి చనిపోయే సిచ్యువేషన్స్ కూడా వస్తాయి. బికాజ్ బ్లడ్ లేకపోతే బ్లడ్ అంతా అబ్జర్వ్ అయిపోతే బాడీ మొత్తం వీక్ అయిపోతది. ఇంకా ఎలా మనకి ఆ బాడీ పార్ట్స్ కూడా ఏం పని చేయవు కదా! బ్లడ్ సర్క్యులేషన్ లేకపోతే. సో, డోంట్ ఈట్ బియ్యం. అదొకటి నేను చెప్తా. ఈమె మాట వినేదేంటి అని అనుకోకండి. మర్చిపోయా చెప్పడం. గ్రూప్ డి నోటిఫికేషన్స్ పడ్డాయి చూసారా? జనవరి 31 నుంచి స్టార్ట్ అయ్యాయి. మార్చ్ 4తో ఎండ్ అయిపోతాయి. సో, ప్లీజ్ ఎవరైతే నోటిఫికేషన్ పడలేదు అనుకొని అప్లై చేసుకోకుండా ఉంటారో వాళ్ళు అప్లై చేసుకోండి. గర్ల్స్‌కి వచ్చేసి ₹250 ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ ఫీజు. అన్ని ఎగ్జామ్స్ కంటే కొంచెం గ్రూప్ డి ఈజీగానే ఉంటదని అనడం విన్నా నేను కూడా. సో, నేను కూడా అప్లై చేసుకున్నా. ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి నేను కూడా. సో, నేనెలా ప్రిపేర్ అవుతున్నా అనేది కూడా చూపిస్తా మీకు. ఏ బుక్స్ యూజ్‌ఫుల్ అవుతాయి, ఏ ఏ దేనికి ఎన్ని మార్క్స్ ఉంటాయి అని చెప్పేసి ప్రతీదీ మీకు అప్డేట్ ఇస్తాను. సో, అప్లై చేసుకోవాలని ఎవరికైనా ఉంటే అప్లై చేసుకోండి. ఒక్కొక్కసారి మనకి లక్‌లో కూడా రావచ్చు కదా! ₹250 ఏముంది? అసలు పెళ్లి కాకముందు నాకు వంటలంటే ఎలా ఉంటాయి, ఎలా చేయాలనేది అసలు నాకు ఏమీ రాదు. ఈవెన్ నేను తిన్న ప్లేట్ కూడా తీసేది కాదు. మా మమ్మీయే తీసేది. సో, అలాంటిది ఇప్పుడు మార్నింగ్ లేసి టిఫిన్, లంచ్ అన్నీ ప్యాక్ చేసేసరికి తెలుస్తుంది. అప్పుడు మా మమ్మీ ఎంత కష్టపడేది మార్నింగ్ లేసి మమ్మల్ని స్కూల్‌కి పంపించాలన్నా దేనికైనా అని. ఇంతకుముందు నాకు అసలు చపాతీ చేయడం రాకపోయేది. బట్ నేర్చుకున్నా. ఎంత రౌండ్‌గా చేస్తా అంటే ఇప్పుడు చపాతీ చూడండి చూపిస్తా. తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. నేను తీసుకున్న పాన్ అయితే హీట్ అవ్వడానికి చాలా సేపు పడుతుంది. చూడండి ఎంత చేశానో చపాతీ. ఇంతకుముందు ఒక షేప్ పోవడం, లేకపోతే అసలు రాకపోవడం చపాతీ చేయడం అలా అయ్యేది. ఎందుకు అయ్యేదా అని అనుకునేదాన్ని. ఫస్ట్ నాకు చేయడం రాదని అప్పుడు అర్థమైంది. ఆ తర్వాతే నేర్చుకోంగా చపాతీ చేయడం కూడా వచ్చిందనమాట. సో, మీకు కూడా చపాతీ చేయడం కొంతమంది ఎలా చేస్తారంటే చపాతీ నార్మల్‌గా చేసి దాని మీద ప్లేట్ పెట్టి కట్ చేస్తారు కదా! నవ్వొచ్చేది నాకప్పుడు. నేను కూడా అలా చేస్తే బాగుండని. కానీ లేదు నేను అలా చేయలే. నేను నేర్చుకున్నా. రౌండ్‌గా చేయడం ఎలా కష్టపడ్డా. కష్టపడ్డా అంటే మళ్ళీ మీరందరూ అనుకోవచ్చు. దీనికి కూడా ఇంత కష్టపడాలా అని. ఏదైనా కష్టపడింది ఎలా వస్తది? మనకి రానిది నేర్చుకుంటేనే కదా తెలిసేది. సొల్లు మాటలు చెప్పకు అంటారు కొంతమంది. బట్ నిజంగా
ఏదైనా నేర్చుకుంటేనే వస్తది. బట్ రాలేదు అని డిసప్పాయింట్ అవ్వద్దు. ఇలా చెప్పే నేను గూడా ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అయ్యేది. అబ్బా! నా వల్ల కాదా ఏంటి? నాకు రాదా? అని చెప్పేసి. సో, దేనికి డిసప్పాయింట్ అవ్వకండి. మనమున్న సొసైటీలో మనం ఏది చేసినా అందులో మిస్టేక్ ఎతికే సొసైటీలో ఉన్నాం మనం. సో, ఎవరి గురించి పట్టించుకోకండి ఫస్ట్.